మురళి గారు నమస్తే. నమస్తే అండి. మురళి గారు బాగున్నారా? బాగున్నామండి. ఓకే. ఓకే. మురళి గారు యాక్చువల్‌గా 1½ మంత్ అయితుంది మాకు పరిచయం అయ్యి. ఈ 1½ మంత్‌లో మొత్తం టోటల్‌గా మురళి గారు తనకున్న 14 ఎకరాలలో కూడా ఆర్‌పిఎస్‌ని ఒక 100 లీటర్ల వరకు అడుగులో ఇవ్వటం, పైన స్ప్రే చేయటం అనేది జరిగింది. మొత్తం టోటల్‌గా ఇదంతా కూడా ఏందనంటే మురళి గారి ఫీల్డ్ ఇదంతా కూడా 14 ఎకరాలు. ఇప్పుడు ఆల్రెడీ ఏందనంటే ఒక 2 క్రాప్స్ కటింగ్ కూడా కావటం అనేది జరిగింది. ఇది లేత తోట, ఇది ఒక కటింగ్ అయింది. ఇప్పుడు చూస్తున్నదంతా కూడా ఆర్‌పిఎస్ రిజల్ట్ అనేది వారు ఇప్పటికీ అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఏందనంటే ప్రోగ్రెసివ్ రైతులలో మురళి గారు కూడా ఒకరు. వారికి మంచి అనుభవం ఉంది. మిర్చి పంటలో మంచి అనుభవం అనేది ఉంది. ఇక్కడంతా కూడా 3, 4 సెగ్మెంట్‌లో ప్రధానంగా ఏందనంటే తాలు శాతం అనేది బాగా వస్తూ ఉంటుంది. రెండోది ఏంటంటే కాయ క్వాలిటీ కోసం వాళ్ళు బాగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆర్‌పిఎస్ అనేది కాయ క్వాలిటీ రావటంలో కానీ, గ్రోత్ రావటంలో కానీ ఇదంతా కూడా ఏ రకంగా ఉపయోగపడ్డది, వారు ఏ రకంగా గమనించారనేది వారి మాటల్లో ఒకసారి మనం విందాము. మురళి గారు చెప్పండి సార్, ఆర్‌పిఎస్ మీరు గత 1 మంత్ నుంచోని అంటే సాయిల్ అప్లికేషన్లో ఇస్తూ ఉన్నారు సార్. దీని రిజల్ట్స్ని మీరు ఏ రకంగా గమనించారు సార్? సార్ పండుకాయలు వచ్చేసి కొద్దిగా గోల్డ్ స్పాట్ కలర్ కనబడుతున్నాయండి. ఓకే. పండుకాయలు మంచి గోల్డ్ స్పాట్ కలరు. ఓకే. అదొక అంటే బాగా ముదర రంగు కాకుండా మంచి లైట్ కలర్ కనబడుతున్నాయండి. ఓకే. తోట కూడా గ్రీన్నెస్గా ఉంటుందండి. తోట కూడా గ్రీనిష్గా ఉంటుంది. పచ్చదనం ఉంటుందండి. ఓకే. ఎప్పుడు పచ్చదనం పోవట్లేదు. ఓకే. చూడటానికి మంచి అందంగా కనబడుతుందండి. చూడటానికి అయితే అందంగా కనబడుతుంది. ఫ్లవరింగ్ అది ఫ్లవరింగ్ ఎప్పుడిప్పుడే దీని మీద నాకు నమ్మకం వస్తుందండి. నమ్మకం అనేది అంటే నేను ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే బాగుండేదేమో. ఓకే. ఓకే. మీరు నాకు పరిచయం లేరు, ప్లస్ నేను ఒక 1.5 మంత్ నుంచే ఇది వాడుతున్నానండి. ఓకే. ఓకే సార్. ఓకే. ఫస్ట్ నుంచి వాడుంటే ఇంకా బెస్ట్ రిజల్ట్ వచ్చి ఉండేది. ఓకే. ఓకే సార్. ఓకే. సరే ఏదేమైనా మీ దాన్ని నేను వాడాలి అనుకున్నాను. ఓకే సార్. ఓకే. సునీల్ గారు అప్పుడు చూసాం ఫోన్లో. వెంకటాపురం మన్యం సునీల్ గారు. మన సునీల్ గారు వీడియో చూసామండి. ఓకే. ఓకే సార్. ఓకే. అది చూసిన తర్వాత మా బావగారే కదా మంచిగా నమ్మొచ్చు అని వాడుతున్నామండి. ఓకే. ఓకే. గ్రేట్. మరి ఇప్పుడు బావగారి మీద ఆ నమ్మకం అనేది పెంపొందించేటట్టు తయారు అవుతుందా సార్ మైండ్లో? కొద్దిగా ఒక 10% రిజల్ట్ అనేది మీరు గమనిస్తూ ఉన్నారా? గమనిస్తుందండి. అంతేనా సార్? గమనించకపోతే మిమ్మల్ని ఎంతసేపు అసలు మేము చేయాలకు కూడా రానివ్వండి. అంతేనా సార్? అవునండి. నిర్మోహం మాట లేకుండా అసలు చేయాలకు కూడా రానివ్వండి. ప్రోడక్ట్లో దమ్ము లేకపోతే అసలు మీ కాలే లిఫ్ట్ చేయమండి. కాల్ లిఫ్ట్ చేయరు. రెండోది టైం కూడా ఇవ్వరు. టైం ఇవ్వండి. ఓకే. ఇప్పుడు విన్నారు కదా, యాక్చువల్గా మొత్తం టోటల్గా ఇజ్రాయెల్ టెక్నాలజీని మైమర్పించే విధంగా ఇక్కడ దాదాపు రైతులు అంటే వాళ్ళు ప్రాణం పెట్టి ఇక్కడ వ్యవసాయం చేస్తూ ఉంటారు. అంటే నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే నేను గత 8 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో చూస్తూ ఉన్నాను. రైతులందరూ కూడా అంటే ఒక ప్రాణం పెట్టి వాళ్ళు ఇక్కడ మిర్చి పంటని పండిస్తూ ఉన్నారు. మిర్చిలో కూడా మంచి క్వాలిటీ అనేది రావడానికి ఆర్‌పిఎస్ అనేది ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది కూడా వారు ఇప్పుడిప్పుడే అబ్జర్వేషన్ అనేది చేస్తున్నారు. ఈ రిజల్ట్ అనేది మనకు మార్చి ఏప్రిల్ మంత్లో మళ్ళీ నేను వస్తాను సార్. ఫీల్డ్ అనేది మాకు మేజర్గా ఏంటంటే ఏప్రిల్ మంతే ఫీల్డ్. అంటే ఏప్రిల్లో ఏంటంటే ఈ పచ్చదనం అలానే కొనసాగాలి, క్రాప్ క్వాలిటీ రావాలి, కాయ సైజు రావాలి. ఇదంతా కూడా రావడానికి ఆర్‌పిఎస్ అనేది బాగా ఉపయోగపడుతుంది. పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయండి సార్. ఆ కంపెనీలు ఏ కంపెనీలు వచ్చి ఇట్లా మా ముందు ఎట్లా ఉంది ఏంటి పని చేసింది అని అడిగిన వాళ్ళు ఎవరు లేరు సార్. అంతేనా సార్? మీరు వచ్చి అడుగుతున్నారంటే ఇప్పుడు దాంట్లో దమ్ముండబట్టే కదండి. అంతేనా సార్? అవునండి. ఎన్నో మందులు వాడుతున్నారు తప్ప వాడుతున్నాం, ఒకసారి 2 సార్లు వాడుతున్నాం తప్ప కంటిన్యూషన్గా అంటే రైతు దగ్గరికి వచ్చి ఎలా ఉంది సార్ ఏంది అనేది ఫీల్డ్ విజిట్ చేసిన వాళ్ళు తక్కువ మంది సార్. ఓకే. థ్యాంక్ యూ మురళి గారు. ఎందుకంటే నేను కూడా ఒక రైతు శ్రేయోభిలాషని కాబట్టి నాకు నచ్చింది కాబట్టి ఏంటంటే ఇది రైతాంగానికి తీసుకెళ్ళాలి. భూమిలో మేజర్గా ఏంటంటే సారాన్ని కనుక మనం పెంపొందించగలిగితే సార్ అద్భుతమైన రిజల్ట్ అనేది మనం కాస్ట్ గురించి ఎప్పుడు ఆలోచించామండి. అంతేనా సార్? మాకు రిజల్ట్ వస్తుందా లేదా చూస్తాం అంతే. ఓకే. అది ఎన్ని వేల రూపాయల మంది సరే దాన్ని కొట్టి చూస్తామండి, పెట్టి చూస్తామండి అంతే. అదండి. ఓకే. మరి ఇప్పుడు మీరు అయితే సాటిస్ఫైగా ఉన్నారు కదా సార్ మురళి గారు? సాటిస్ఫై అండి. ఓకే. ఇంత దూరం మిమ్మల్ని ఎందుకు అనుకోండి. ఓకే. మురళి గారు చాలా నిక్కచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. స్టార్టింగ్లో కూడా అంతే, డైరెక్ట్గా మాట్లాడాలండి. అంతే సార్. అంతే. సాటుపోటు మాటలు అనేది అవసరం లేదు. ప్రోడక్ట్లో దమ్ ఉందా లేదా, రిజల్ట్ ఉందా లేదా, ఇది అనేది రైతుకు కావాలి. ఆ రకంగా మురళి గారు ఈ ఫీల్డ్ అండి ఇదంతా కూడా. థ్యాంక్ యూ సార్ మురళి గారు. నమస్తే. ఆర్‌పిఎస్ వాడి మంచి రిజల్ట్స్ అనేది చూడండి. క్రాప్ కూడా ఏంటంటే ఇది క్రాప్ క్వాలిటీ అనేది కూడా మీరు గమనించండి. కాయ క్వాలిటీ కూడా ఇప్పుడు దీని యొక్క విధానం అనేది కనపడదు మనకు. ఇదంతా కూడా మార్చిలో మళ్ళీ కూడా ఫీల్డ్కి రావటం అనేది జరుగుద్ది. అప్పుడు దీని యొక్క ఇంకా క్రాప్ క్వాలిటీ ఏ రకంగా వస్తుంది ఏందనేది కూడా
గమనించవచ్చు. ఇది ఆర్పిఎస్ రిజల్ట్ మిత్రులారా. నమస్తే. ఇదంతా కూడా చూడండి. ఇప్పటికీ దీనికి ఆర్పిఎస్ వాడబట్టి 1 మంత్ అవుతుంది. సార్ వాళ్ళు ఏప్రిల్ వరకు కూడా దీన్ని కంటిన్యూషన్గా చేస్తూ ఉంటారు. ఎందుకోసం అని అంటే వాళ్ళు డ్రిప్పు అనేది ఇక్కడ మల్చింగ్ డ్రిప్పు అంటే దాదాపు ఖర్చు పెట్టి చేస్తూ ఉంటారు కాబట్టి రైతులకు నమ్మదగిన ప్రోడక్ట్ అయితే ఆర్పిఎస్ 76. దాంట్లో ఎలాంటి సందేశం లేదు. ఇది రైతుల నమ్మకం. ఇది ఆర్పిఎస్ యొక్క ఫీల్డ్. పక్క రైతులు అడుగుతున్నారండి. అడుగుతున్నారా సార్? పక్క రైతులు అడుగుతున్నారండి. అంతేనా సార్? అది వాడుతున్నావు కదా, ఎట్లా ఉంది, పని చేస్తున్నా అంటే చూస్తున్నావు కదా, పని చేద్దాంటావా పెడతాండి, పెట్టి చూస్తేనే కదా మనం పని చేస్తే. అంతే కదా సార్. అనుమానం పడితే ఎట్లా? అవును, డబ్బులు తీయకుండా మనకేం పని కాదు. అవును. అట్లా అంటే చూద్దాం అంటారు అంతే అండి. ఓకే సార్. థ్యాంక్ యూ. మనం చెప్పకూడదు, వాళ్ళు అడగాలండి. వాళ్ళు అడగాలి సార్. అంతే. తోట రిజల్టే వాళ్ళని రప్పియాలి సార్. అంతే. ఏం కొడుతున్నామని పక్కన రైతులు మనం వాళ్ళు అడగాలండి. అంతే సార్. మనం చెప్పిన నంబర్ అండి. నంబరు అంతే. వాస్తవం సార్. అది రైట్. ఓకే సార్. ఓకే సార్. నమస్తే.